గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సాయి చైతన్య స్కూల్ ముందుకు చెప్పిండు. వాస్తవానికి ఎప్పుడైతే సాయి చైతన్య స్కూల్ ఫౌండర్ వేసినామో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన సాయి చైతన్య స్కూల్లో ఆల్ ఈవెంట్స్ ఏదైనా సరే సాయి చైతన్య స్కూలే చేయగలుగుతుందని మేము సార్ తీసుకురావడం జరిగింది. ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు ఒకటే విషయం, సాయి చైతన్య స్కూల్ గురించి న్యూస్ స్టార్టింగ్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక కరాటే మాస్టర్నే కాకుండా ఒక పేరెంట్గా మా ఇద్దరు అబ్బాయిలు మన స్కూల్లోనే స్టడీ చేశారు ఇక్కడే. మరి మా పిల్లలకు 10/10 రాలేదు. మీరు బాగా వినండి చిల్డ్రన్స్, మీ పేరెంట్స్కి చెప్పాలి, బయట మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. మా పెద్ద అబ్బాయి సాయి కిరణ్, మా చిన్న అబ్బాయి సంపత్ కుమార్, వాళ్ళకు 8 చిల్లర వచ్చింది, 10/10 రాలే. నేనేం బాధపడలే. తర్వాత పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యాడు మా పెద్ద అబ్బాయి. స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చింది. ఆయన కూడా నేషనల్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, కరాటే బ్లాక్ బెల్ట్. స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చింది. ఆ తర్వాత మేడ్చల్లో పాలిటెక్నిక్ కాలేజ్ చరిత్ర సృష్టించాడు మా అబ్బాయి. అంటే 95% మార్క్స్ వచ్చినాయి. మనం ఇది గ్రేడ్ అవుతున్నామా అది గ్రేడ్ అవుతున్నామా మీరే ఆలోచించాలి. ఒక సాయి చైతన్య స్కూల్లో 10/10 రాకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు గురించి బాధలేస్తారు సార్. మళ్ళీ రీసెంట్లీ చెప్తున్నా, మా పెద్ద అబ్బాయి యుఎస్కి వెళ్ళడం జరిగింది. యుఎస్ లో అమృత అమ్మాయి కాలేజ్ ఫస్ట్ వస్తే మా పెద్ద అబ్బాయి కాలేజ్ సెకండ్ వచ్చింది. రీసెంట్లీ గుర్తుపెట్టుకుని మీరు చెప్పాలి, సాయి చైతన్య స్కూల్లో స్టడీ చేసిన పిల్లలు కానీ ఎవరైనా సరే ఆల్ ఈవెంట్ అన్నింటిలో రాణిస్తారని చెప్పి మీరు ధైర్యంగా మీ పేరెంట్స్ కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి. చదివితే సాయి చైతన్య స్కూల్లోనే చదవాలని చెప్పి మీరు మీ పేరెంట్స్ కి, మీ పిల్లలకు చెప్పాలని చెప్పి, మీ ఫ్రెండ్స్ కి చెప్పాలని చెప్పి నాకు ఈరోజు ఈ అనుభవ గౌరవాన్ని కల్పించిన రంగరెడ్డి గారికి, ఉపాధ్యాయుల బృందాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూపిస్తాను. థ్యాంక్ యూ వెంకట్. మేమిద్దరం క్లాస్మేట్స్. ఇక్కడ వెంకట్ మాస్టర్ గురించి ఒక మాట చెప్పాలి ఏంటంటే, యాక్చువల్గా అన్నపు వెంకట్, మోత్కూరులో ఎవరినైనా అన్నపు వెంకట్ ఇల్లు ఎక్కడంటే ఎవరు చెప్పారు. కరాటే మాస్టర్ ఇల్లు అంటే మాత్రం ఎక్కడైనా తీసుకుపోయి ఇంటి దగ్గర తోలుస్తారు. అంటే తన ప్రొఫెషన్ని ఇంటి పేరుగా మార్చుకునే పరిస్థితికి వచ్చి అప్పటి నుంచి అప్పుడు ఆ రోజు స్టార్ట్ అయినాడు ఎంత ఉన్నారో ఫిట్నెస్, ఇవాళ కూడా అంతనే ఉన్నారు. మీకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు వెంకట్ మాస్టర్. మా చిన్నారులందరినీ ఇలా తీర్చిదిద్ది స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి చాలా మంది ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. మీ పేరెంట్స్కి తెలియకపోవడం వల్లనే, ఇక్కడ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఏం చేస్తున్నారంటే మీరు ఇంకా దాని మీద దృష్టి పెట్టట్లేదు. 2% రిజర్వేషన్ ఉంది దాని మీద. ఒక్క 1% రిజర్వేషన్ కోసమే ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాంటిది 2% రిజర్వేషన్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, కరాటే నేర్చుకోండి, బెల్ట్ సంపాదించుకోండి. At the same, I appreciate all these students, those who participated and they brought this championship cup for our school. Let's give a big clap for these students. మీరు కప్పు రాగానే ఇది మరి టీ కప్ అనుకుని తీసి పక్కన పెట్టకూడదు. ఎందుకంటే పెద్ద కప్పు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంకా పై లెవెల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంతకుముందు మాస్టర్ వాళ్ళ బాబు, మా బాబు, పప్పు సందీప్, బత్తిని షణ్ముఖ, ఈ నలుగురు టీంలో ఉన్నారు. అంటే వేరే స్కూల్ వాళ్ళు మేము రామా వద్దా సార్ అనేది అడగండి. ఇక్కడ ఉన్నారు మాస్టర్. వల్లిగొండ అనుకోండి, చౌటుపల్లి అనుకోండి, నల్గొండ అనుకోండి, ఆలయ అనుకోండి, ఆ టీం వాళ్ళు ఇక్కడికి సాయి చైతన్య టీం వస్తుంది అనగానే ఎవరెవరు ఉన్నారని వాళ్ళు అనుకునేది. వరే వాడు ఒక్కరితోటి ఆడింటో అంటే నెక్స్ట్ టీం వంతు ఆడడానికి అవసరమైతే డ్రాప్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఏం లాభం వాడికి వస్తే అన్ని మీరే తీసుకుంటారు కదా అని చెప్పేసి. కటిక నేల మీద మనం ఇసుకలో ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళము మ్యాథ్స్ పైన కూడా కరాటే అంటే చూపించినటువంటిది. తర్వాత అమ్మాయిల విభాగానికి వస్తే శివాని అంటే ఒక శివంగి. శివాని అంటేనే ఒక శివంగి. ఆ అమ్మాయి మ్యాట్ పైకి వెళ్ళింది అంటే నాకు తెలిసి ఒక 10-15 జిల్లాలు ఉంటాయి అనుకుంటా. ఆమె పేరు తెలిసేటువంటి, ఆమె పేరు ఒక 10-15 జిల్లాల పిల్లలకు తెలుసు. శివాని ఆడుతుంది, ఇవాళ ఆడుతుంది. అయితే మనం పోయి కూడా వేస్తే శివాని ఆడట్లేదా,
మనం ట్రై చేద్దాం అనేటువంటి పరిస్థితి. అలా చాలా మంది అమ్మాయిలు మన దగ్గర బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు. మీకు కూడా అవకాశం ఉంది, ఆ వనరులు ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. మీ పేరెంట్స్కి చెప్పండి, ఫ్యూచర్లో మీరు కూడా మంచి ప్లేయర్స్ కావాలి. ఈ సర్టిఫికెట్ కూడా మీ సర్టిఫికెట్స్ జత చేస్తే వాటి వెయిట్ పెరుగుతుంటుంది, మీకు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మీరు భవిష్యత్తులో మంచి ప్లేస్ను సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూ చిన్నారులందరినీ అభినందిస్తూ పార్టిసిపేట్ అయినటువంటి టీచర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.